మనిషి బతుకు భద్రంగా ఉంటుందా, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుందా, ఏ అనారోగ్యం దాడి చేయకుండా ఉంటుందా, అడుగు బయట పెట్టి ఇల్లు చేరే లోపల ఏ ప్రమాదం అతనికి దూసుకు రావట్లేదా? మళ్ళీ ఇలాంటి సమయంలో ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని ప్రమాదాల మధ్య, అనిశ్చితమైనటువంటి సమయంలో నిశ్చింతగా బతకడం ఎలాగా అంటే బీమా అని అంటారు. అదే ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్. అసలు మనకు ఇన్సూరెన్స్ అనేది అవసరమా? బర్త్ టిల్ డెత్ 5 పాలసీలు ఉన్నాయి సార్. 5 ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎదుటి వాళ్ళకున్న భయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాళ్ళకి బిజినెస్ కావాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. సో చాలా మట్టుకు ఏజెంట్స్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది ఎంతవరకు అవసరం? ఇన్సూరెన్స్ లేకుండా మనిషి బతకలేదా గతంలోన? యుద్ధానికి వెళుతున్న వీరుడు కవచం లేకుండా వెళ్ళినట్టే ఉంటుంది సార్. ఇదే కరెక్ట్ ఎగ్జాంపుల్. పేషెంట్ సైకాలజీ కానీ ఒక ఫ్యామిలీ దెబ్బతిన్న ఆరోగ్యంగా హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే అది మాకు తెలియదు కాబట్టి డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ ఏం చెప్తే అదే. ఇలాంటి వీక్నెస్ను ఆధారంగా చేసి అక్కడి నుంచి వచ్చేటువంటి చెక్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే డాక్టర్ దగ్గర చెక్ పాయింట్ ఏముంటుంది, ఆయన చెప్పింది నమ్మాలి. ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది డాక్టర్స్. హాయ్, హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. ప్రస్తుత తరుణంలో మనిషి బతుకు భద్రంగా ఉంటుందా, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుందా, ఏ అనారోగ్యం దాడి చేయకుండా ఉంటుందా, అడుగు బయట పెట్టి ఇల్లు చేరే లోపల ఏ ప్రమాదం అతనికి దూసుకు రావట్లేదా? మళ్ళీ ఇలాంటి సమయంలో ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని ప్రమాదాల మధ్య, అనిశ్చితమైనటువంటి సమయంలో నిశ్చింతగా బతకడం ఎలాగా అంటే బీమా అని అంటారు. అదే ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్ అని. ఇన్సూరెన్స్ను ఆసక్తికరంగా మలుచుకోవాలంటే అందులో ఉన్నటువంటి రహస్యాల్ని మనం ఎలా ఛేదించాలి, ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ విషయాలు ఇవాళ మనతో ముచ్చటించడానికి ప్రత్యేక అతిథి ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయన లక్ష్మణ్ గారు, ఇన్సూరెన్స్ ట్రైనర్. ఆయన ఇన్సూరెన్స్ గురించి, పాలసీస్ గురించి చక్కగా వివరిస్తారు. అసలు మనకు ఏది అవసరం, ఎంతవరకు అవసరం, అనవసరమైన వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం, మార్కెట్లో గందరగోళం ఎలా ఉంది, ఈ గందరగోళం మన బుర్రలో ఉందా, మార్కెట్లోనే ఏజెంట్ సృష్టించిందా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్. వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. ధన్యవాదాలు సార్. ఒక విషయం చెప్పండి, అసలు మనకు ఇన్సూరెన్స్ అనేది అవసరమా? ఈ ప్రశ్న ఒక సామాన్యుడు ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుందంటే చాలా సందర్భంలోన ఏజెంట్లు వాళ్ళ టార్గెట్ల కోసము, వాళ్ళ లక్ష్యం కోసము అవసరమైనవి, అవసరం లేనివి మాటలు చెప్పేసి గారిడీలు చేసి ఇస్తుండడం వల్ల దీన్ని మనం ఎలా చూడాలి? ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో, ఇండస్ట్రీలో జరుగుతున్నది మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. ఇంకా నేను మళ్ళీ దాని గురించి చెప్పడం కన్నా ఈ గందరగోళానికి నా కెరీర్ని యూజ్ చేసుకుని, నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని నాకు ఒక సొల్యూషన్ తోచింది. అంటే మనసాక్షి ప్రకారంగా అమ్మాలి. బేసికల్గా నాకు ఏదో ఒక, మీరు ఇందాక అన్నట్టుగా ఒక టార్గెట్ ఉంటుంది. ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక ప్రోడక్ట్ మీద అమ్మితే అది రీచ్ అవ్వాలనుకుంటే బై హూక్ ఆర్ క్రూక్ నేను మీకు అమ్మేయగలను, కానీ మీరు ఏమారిపోతున్నారనే విషయం మీకు తెలియదు. సో అలా చేయడం కరెక్ట్ కాదనుకొని యాజ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కమ్ ట్రైనర్ నేను ఏం చేస్తున్నానంటే, ఒక మనిషి జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ పాలసీ వాడికి నిజంగా అవసరం ఉంది, ఆ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చూస్తే వెరీ సింపుల్. బర్త్ టిల్ డెత్ 5 పాలసీలు ఉన్నాయి సార్. 5 ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని ఎలా నేను కస్టమర్స్కి ప్రమోట్ చేయగలను, హౌ కెన్ ఐ ట్రావెల్ దిస్, మేక్ దిస్, గెట్ ఇన్ టు ఆర్ పెనిట్రేట్ దిస్. దీనికి ఒక ఐడియా వచ్చి సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని తయారు చేశాను. ఓకే. సో దాని ప్రకారంగా ఒక కస్టమర్ని నేను కలిస్తే ఆయన ఏజ్ బట్టి, ఆయన ఫ్యామిలీ, ఆయన సొసైటీ సిచ్యువేషన్ బట్టి, సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ఆయనకి రిక్వైర్మెంట్ ఏముందో కరెక్ట్గా ఆ ప్రోడక్టే నేను సజెస్ట్ చేస్తాను.
అనవసరంగా పాలసీస్ నెత్తి మీద నేను అంటగట్టడం ఆపేశా. ఆపేసి అంటే ఇంతకుముందు చేసేవారా? తెలియకుండా చేసి వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఇండస్ట్రీ మనల్ని తోసేస్తూనే ఉంటుంది, ప్రెషర్ ఇస్తూనే ఉంటారు అడ్వైజర్స్కి. ఇండస్ట్రీ వాళ్ళ తప్పేమి కాదు, బట్ కస్టమర్ ముందు ఏజెంట్ నమ్ముతున్నాడు. లైక్ హౌ హీఈస్ ట్రస్టింగ్ ఎ డాక్టర్. నా వృత్తి కూడా డాక్టర్తో సమానమే, ఆల్మోస్ట్ సెకండరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నన్ను అడుగుతారు, సార్ మంచి పాలసీ ఏముందో చెప్పండి సార్, నేను కొనేస్తానంట. నేను ఒకటే సమాధానం చెప్తాను, సార్ ఉన్న పాలసీలు అన్నీ మంచివే, అన్నీ చెడ్డవే, కానీ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో అదే బెస్ట్ పాలసీ. సో మీ రిక్వైర్మెంట్ బట్టి నేను సజెషన్ ఇస్తానని ఈ systematic-insurance-plan.com ప్రకారంగానే ఒక 1 year బట్టి ఐఎమ్ ట్రావెలింగ్, ఐఎమ్ సెల్లింగ్, ఐఎమ్ ఫేసింగ్ గుడ్ అప్లాస్ ఫ్రమ్ మై కస్టమర్స్. వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఇంపార్టెంట్. పాలసీ ఈజ్ సెల్లింగ్, ఎవరైనా అమ్మేస్తారు, బట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కస్టమర్కి. సో అలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వెళుతున్న వలన నా మనసాక్షి ప్రకారం ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సార్ ఒక విషయం చెప్పండి, అసలు మనిషికి ఇన్సూరెన్స్ అనేది ఎంతవరకు అవసరం? ఇన్సూరెన్స్ లేకుండా మనిషి బతకలేదా గతంలోన? బతికితే ఇప్పుడు కాలంలో ఏమవుతుంది? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది? యుద్ధానికి వెళుతున్న వీరుడు కవచం లేకుండా వెళ్ళినట్టే ఉంటుంది సార్. ఇదే కరెక్ట్ ఎగ్జాంపుల్. కవచం లేకుండా వెళ్ళినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక ప్రొటెక్షనే కదా. ఇంటికి ఇల్లు కట్టుకుంటారు, అపార్ట్మెంట్స్ కట్టుకుంటారు, కాంపౌండ్ వాల్ ఒకటి కడుతున్నారు కదా. సో వాట్ ఈజ్ ఇన్సూరెన్స్? ఇన్విజిబుల్ ఫైనాన్షియల్ కాంపౌండ్ వాల్. ఇదే ఆర్థిక, అది అవసరమే. లేకపోతే ఎటువంటి కోటీశ్వరుడైనా ఒక్కసారిగా వాడు హాఫ్ ఎస్టేట్, హాఫ్ ది ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హాఫ్ ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ జీరో అయిపోవచ్చు, హాఫ్ అయిపోవచ్చు, మొత్తం లాస్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్లస్ కస్టమర్ వదిలేయండి, ఫ్యామిలీయో ఇన్నోసెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమే కదా ఏ మనిషి అయినా సంపాదిస్తున్నాడు, తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడు? ఫ్యామిలీ హెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కోసం. సో తను ప్రొటెక్షన్ లేకపోతే మరి వాళ్ళ సంగతి ఏంటండి? ఎన్నో ఫ్యామిలీస్ ఒక సింపుల్ ఒక మేజర్ యాక్సిడెంట్ వలనో, ఒక మిడ్ లెవెల్ యాక్సిడెంట్స్ వలనో, మిడ్ లెవెల్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా హ్యావ్ బీన్ కిక్డ్ ఆన్ టు రోడ్స్, డైరెక్ట్ రోడ్స్. వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ ఉండట్లే. ఇది చాలా మందికి జరిగింది సొసైటీలో. సో ఎటువంటి పాలసీ ఆ టైంలో ఆ మనిషికి, ఆ ఫ్యామిలీలో ఉంటే ఈ పరిస్థితి వాళ్ళకి రాదు అనేదే నేను ఇన్స్టిగేషన్గా తీసుకుని ఈ సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రియేట్ చేయడానికి కారణమే అది. పోయే మనిషిని ఎవరు కాపాడలేదు, బట్ ఉన్న ఫ్యామిలీని కాపాడాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలను అంటే క్లయింట్కు అవసరం ఉందని ఒకటి గుర్తించి, అంటే చాలా మటుకు జనాలున్న వాడుక ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళకున్న భయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి అని అదొక పెద్ద మాట అయితే ఉంది. అబ్సల్యూట్లీ రైట్. సో ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉందో లేదో తెలియకుండా ఇన్సూరెన్స్ని అంటగట్టదాన్ని మనం ఎలా చూడాలి? మీరు ఇందాక చెప్పారు ఏంటి, మనిషి జీవితంలోన పుట్టుక నుంచి చావు దాకా చూస్తే ఒక 5 పాలసీలు ఉంటాయంటే, అంతకు మించి ఉండవు. కానీ మనకు వస్తున్నటువంటి పాలసీలు అంటే ఇప్పుడు హెల్త్ పాలసీ వేరే ఉంటుంది, ఆ తర్వాత మనీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ వేరే ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీస్ వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పాలసీల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటి నేచర్ ఏంటి, ఏ పాలసీ మనిషికి ఎంతవరకు ఎలా ఉపయోగపడుతుంది? లెట్ మీ షార్ట్లీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నాకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంటగట్టడమే అవుతుంది కదా. సో అవేర్నెస్ క్రియేషన్ అనేది ఆల్మోస్ట్ సున్నా. సో ఇక్కడ ఏంటంటే ఒక న్యూ బార్న్ బేబీ 3 months తర్వాత తండ్రికి గనక ఆరోగ్య బీమా ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే, అంటే హాస్పిటలైజేషన్ పాలసీనే ఆరోగ్య బీమా అని అనాలి. ఆర్ ఆరోగ్య బీమా అని ఇంగ్లీష్లో హాస్పిటలైజేషన్ పాలసీ అని అనాలి. అది ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. ఓకే, ఫస్ట్ క్లారిటీ. సో ఈ హాస్పిటలైజేషన్ పాలసీలో ఆ బేబీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ పెట్టితే ప్రీమియం, ఎక్స్ట్రా ప్రీమియం కడితే పాలసీలో మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ బేబీకి నా పేరున ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని తెలుస్తుందా? తెలియదు కదా. సో మనిషి జీవితంలో తెలియకుండా వచ్చి అటాచ్ అయ్యే ఏకైక ఇన్సూరెన్స్ పాలసీ
హాస్పిటలైజేషన్ పాలసీ మాత్రమే. ఇది గమనించాలి అందరూ. తర్వాత అంటే ఆ బేబీ అది ఒక ఎగ్జాంపుల్. రెండవది సరే తండ్రికే పాలసీ లేదు, న్యూలీ మ్యారీడ్ పర్సన్, తనే పర్సనల్గా తెలిసి కొనుక్కోవచ్చు. ఓకే, తెలిసైనా కొనుక్కోవచ్చు. లేదు కొనలేదు. ఇవాళ ఏమవుతుంది, ఎంప్లాయర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్కి ఏదైనా అయితే మన రెస్పాన్సిబిలిటీ కొంత ఉండాలి కదా, ఏదో ఒకటి ఇద్దాంలే, ఏదో ఒకటి ఇద్దాంలే. ఇదిగో ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర ఎంత తక్కువ కుదిరితే అంతే సార్, ఓ 2 lakhs 3 lakhs చాలు సార్, 2 lakhs ఎక్కువ సార్, 3 lakhs కూడా వద్దు, ఇలా అంతా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కస్టమర్స్, ఆ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఉంది అని అనుకుంటున్నారు. ఇది తప్పిస్తే ఇండెప్త్ వాళ్ళు ఫోకస్ చూడట్లేదు. నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చిందా అనుకుని ఆనందపడుతున్నారు. ఆనందపడు, తప్పే అని అనట్లే. కానీ బయట రిక్వైర్మెంట్ ఏంటి, హాస్పిటలైజేషన్ కాస్ట్స్ ఎంత ఉన్నాయి, ఇది ఎంత మ్యాచ్ అవుతుందా లేదా. ఒక్క ముక్క నువ్వు అడ్మిషన్లోకి వెళ్తే ఇవాళ హాస్పిటల్లో ఈవెన్ హోటల్లోకి వెళ్ళినా హైయర్ ది రూమ్ కాస్ట్లియర్ ది బిగ్గర్ ది రూమ్ యూ చూస్, రెంట్ పెరుగుతుంది కదా. అదే కాన్సెప్ట్ హాస్పిటల్లో కూడా ఉంటుంది. ఈ విషయం కూడా తెలుసుకోకుండా పాపం అమాయకపు ఎంప్లాయీస్ అడ్మిషన్స్ వస్తే షేరింగ్ రూమ్లో 80% పైన షేరింగ్ రూమ్లో అడ్మిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు లబోదిబోనని ఏడుస్తున్నారు. పక్కన ఉన్న పేషెంట్స్ వీళ్ళకి ఎంతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బాత్రూమ్ అందరికీ ఒకటే, 5-6 బెడ్రూమ్స్, 5-6 పేషెంట్స్ అందరికీ ఒక బాత్రూమ్ అంటే అన్బేరబుల్ సిచ్యువేషన్. ఇది వీడి అసలు ఎక్స్పెక్ట్ చేయడు. అప్పుడు వచ్చి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్ట్ పాలసీ కొనుక్కోవాలి అనేది అప్పుడు గ్రహిస్తున్నాడు మనిషి. సో వీడు కొనుక్కుంటాడు, లేకపోతే తండ్రి బేబీగా ఉన్నప్పుడు వీడికైనా వీడి తండ్రి కొనేస్తాడు, లేకపోతే ఎంప్లాయర్ ఇస్తాడు. 3 పద్ధతుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మనిషి మీదకి వస్తుంది. అయిపోయిందా? రెండోది, ఓ 25 ఏళ్ళు దాటింది, చదువు అంతా అయిపోయింది, ఉద్యోగాల్లోకి వచ్చాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఉంది. వీళ్ళంతటి వీళ్ళు ఒక మనిషి నాకు ఇన్సూరెన్స్ కావాలి అని అనుకుంటున్నది ఇవాళ సమాజంలో టర్మ్ ఇన్సూరెన్స్ అని అనుకుంటున్నారు. అంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, టర్మ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది దృఢంగా ఏమీ నిశ్చయించింది కాదు. సో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా వాళ్ళని, ఎనీ పర్సన్, నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నావు? సో నన్నే ఒక కస్టమర్ కలిసి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అని అడిగితే వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఒక చిన్న ప్రశ్న వేస్తారు. సార్ మీరు ఎలా చనిపోద్దామని అనుకుంటున్నారు అని అడుగుతా. ఇలాగ అడుగుతా. అదేంటి సార్ అలా అడుగుతారు ఏంటి సార్, నేను ఎందుకు అలా ఆశపడతాను చచ్చిపోవడానికి అంటే, లేదు సార్ ఆన్సర్ చేయండి సార్ అంటే, ఏమో బై వే ఆఫ్ ఎనీ యాక్సిడెంటే కదా, లేకపోతే నేను ఎందుకు చచ్చిపోతా, ఐఎమ్ హెల్దీ కదా అని అంటాడు. సో నువ్వు టర్మ్ పాలసీ నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, నువ్వు ఒక ఏజ్ అయిన తర్వాత, నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత, ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది యాక్సిడెంటల్ పాలసీ. ఇన్ ది సెన్స్ కోర్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ డిసేబిలిటీస్ కవర్ చేసే యాక్సిడెంటల్ పాలసీ నీకు అవసరము. వయసులో ఉన్నప్పుడు యంగ్స్టర్కి అవసరము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పాడు, 3 నెలలు బెడ్ రెస్ట్ చెప్తాడు, 4 నెలలు 6 నెలలు కూడా బెడ్ రెస్ట్ చెప్పచ్చు. ఉద్యోగం ఎగిరిపోతుంది కదా, ఉంటుందా? ఒక్క ఉద్యోగం ఉండదు ఈ భూమి మీద, ఒక్క ఉద్యోగం ఉండదు, ఎగిరిపోతుంది. సో నెక్స్ట్ నీ కమిట్మెంట్స్ ఎవరు చూస్తారు? ఈఎంఐలు ఉంటాయి. వాళ్ళు అయ్యో పాపం బెడ్ రెస్ట్లో ఉన్నాడు కదా, పోన్లే సార్ 4 నెలల తర్వాత వస్తాం సార్ అంటాడా? అన్నాడే. సో నీకు అవసరం ఉన్నది, నీకు ఈ సైకలాజికల్ ప్రాబ్లంతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో యూఆర్ బీయింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సో నీకు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్, టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్. సో యాక్సిడెంటల్ పాలసీ నీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తుంది. ఓకే, అప్ టు 10 lakhs నేను ఇప్పించగలను పర్ మంత్. ఒక నా కస్టమర్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ మీద ఉంటే మంత్లీ 10 lakhs వరకు నేను ఇన్కమ్ ఇస్తా. నేను కూడా తీసుకున్నా ఆ పాలసీస్, నాకు కూడా ఉంది ఆ పాలసీ. సో ఇది నీకు అవసరం. తర్వాత పెళ్ళయింది, బాధ్యత పెరిగింది, అప్పుడు నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఆలోచించు. తర్వాత ఇమ్మీడియట్లీ కూడా ఇఫ్ యూ బికమ్ అ పేరెంట్, నువ్వు ఒక తండ్రి అయితే నీకు కరెక్ట్గా బాధ్యత పెరిగింది, అప్పుడు నువ్వు తీసుకోవాల్సింది లైఫ్ కవరేజ్. టర్మ్ పాలసీ నీకు అవసరం, టర్మ్ అంటే ఓన్లీ డెత్ పాలసీతో పాటు ఆ పాలసీ తీసుకోవాలి. ప్లస్ చైల్డ్ ఎడ్యుకేషన్ గ్యారంటీడ్ పాలసీ అనేది ఒకటి ఈ భూమి మీద ఉంది.
అది ఓన్లీ మన ఇండియాలోనే ఉంది, మన భారతదేశంలోనే ఉంది. ఏంటి చైల్డ్ ఇన్సూరెన్స్? చైల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గ్యారంటీడ్ పాలసీ. ఓకే. ఆ కాన్సెప్ట్ నేమ్, అది పాలసీ నేమ్ కాదు. కాదు కాదు. ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క పాలసీయే ఒక మనిషి తదనంతరం కూడా కంటిన్యూ అయ్యే పాలసీ అది ఒక్కటే, పిల్లల కోసం. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో నీ ఫైనల్ వీళ్ళిద్దరి డిపెండెన్స్కి ఆ 2 పాలసీలు అప్పుడు తీసుకోవాలి. ఎన్ఐఏ హెల్త్ అయింది, హెల్త్ ఎలాగో అలాగో వచ్చేసింది. తర్వాత యాక్సిడెంటల్ పాలసీ నువ్వు సొంతంగా కొన్నావు. దాని తర్వాత టర్మ్ ప్లాన్ ప్లస్ చైల్డ్ ఎడ్యుకేషన్ గ్యారంటీ పాలసీ తీసుకున్నావు. చాలు. ఇప్పుడు 30+ ఆ టైం 30 to 35 ఇవి అయిపోతాయి. దాని తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత నువ్వే ఓ మనిషి ఆలోచించేది ఏంటి అంటే పెన్షన్ గురించి. అప్పుడు పెన్షన్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు తీసుకుంటే చాలు. ఈ 5 పాలసీలు మినిమం నువ్వు తీసుకుంటే ఒక మనిషి తన ఫ్యామిలీ సేఫ్. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి ఆపద జరిగినా, ఎటువంటి దుస్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నీ ఫ్యామిలీ రోడ్డున పడదు. గ్యారంటీ నేను ఇస్తా. దాన్నే నేను సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని నేను చెప్తున్నా. సో ఈ 5 ప్లాన్లు ఇవి కాకుండా ఇవి తీసేసుకున్న తర్వాత నీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా, నీ ఇష్టం తీసుకో. ఎందుకంటే నువ్వు డెఫినెట్లీ లోన్ కోసమో ఎక్కడికో వెళతావు, వాళ్ళు నీకు పాలసీలు అంటకట్టేస్తారు. పాలసీలు అంటకట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను విన్నది, మరి కంప్లీట్లీ కరెక్టా కదా తెలియదు కానీ, IRDA బ్యాంక్స్ని ఆపమనేసి అన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ అయిపోతున్నాయి. జనాలు మోసపోతున్నారు, ఆపేస్తున్నారు. వాళ్ళు ఆపమని చెప్పారు అని విన్నాను. వీళ్ళు నిజంగా ఆపుతున్నారా ఆపేశారా నాకు తెలియదు. రాంగ్ పాలసీస్. ఏం ఒక ప్రాబ్లం ఉంది సార్, మన దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? తన చొక్కా తను వేసుకుంటాడు, ఓకే, తన దుస్తులు తను వేసుకున్నాడు, తన అన్నం తనే తింటాడు, తన కారు తను డ్రైవ్ చేసి వేరే డ్రైవ్ చేసి, బట్ స్టిల్ తన ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫామ్ తను రాయడు. ఒక్కడు రాయడు ఇండియాలో. ఎవడో రాసే సంతకం పెడతారు. బ్లాంక్ ఫామ్లు ఇచ్చి నేను రాసుకుంటా, నేను చూస్తాను, నువ్వు సంతకం పెట్టాలి అంటే సంతకం పెడతారు. పోనీ చెప్పింది నీకు బుర్రలో గుర్తుంది, బాండ్ వచ్చిన తర్వాత చదువుతావా? అది చదవు. మరి తప్పుగా నీ మీద పాలసీలు అంటకట్టేసిన వాళ్ళ తప్పే ఉంది ఇందులో? వాళ్ళ తప్పు ఉంది, నీ తప్పు కూడా మేజర్గా ఉంది కదా. సూది చోటివ్వందే దారం దూరదు. కస్టమర్ ఇస్ ఎట్ ఫాల్ట్. కస్టమర్లో ఉంటే చాలు. అంటే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను కస్టమర్ దగ్గర, ఇండస్ట్రీ కూడా ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు కస్టమర్ దగ్గర. యూ బీ యాజ్ అ కస్టమర్ ఎనఫ్. యూ నో వాట్ యూర్ డూయింగ్, యూ షుడ్ నో వాట్ యూర్ డూయింగ్, అంతే. ఆ పైన వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ యూ డూ, ఇట్స్ యువర్స్. ఓకే. ఇది ఫండా మన దేశంలో IRDA చెప్పట్లేదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పడం కుదరదు. ఎందుకు సార్? వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన 5 పాలసీస్లో మల్టిపుల్ కంపెనీస్ వస్తున్నాయి కదా. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పాను, అందులోనే యాక్సిడెంటల్ పాలసీ కూడా వస్తుంది నీకు, ఒకటైంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పాను, అందులోనే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ వస్తుంది. దాని తర్వాత ఏం చెప్పాను మీకు, టర్మ్ అందులోనే వచ్చేస్తుంది. దాని తర్వాత పెన్షన్ ప్లాన్. ఆ పెన్షన్ ప్లాన్ కూడా మళ్ళీ నీకు ఇండైరెక్ట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి వస్తున్నాయి. సో జనరల్, హెల్త్ అండ్ లైఫ్ ఈ 3 కంపెనీస్లోనూ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఈ కంపెనీలో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోని నేను చెప్పకూడదు, చెప్పలేను. ఓకే, అది పాయింట్. అవును, ఈ ప్రోడక్ట్ నీకు ఏ కంపెనీలో నచ్చుతుందో నువ్వు తీసుకోవాలి. బట్ నువ్వు నన్ను అడగడం ఫస్ట్ బెస్ట్. నేను నా పని కూడా అదే నా మెయిన్ పని. సో నేనే సజెషన్ ఇస్తాను, నువ్వు ఈ పాలసీ టైంలో తీసుకొని చెప్తా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన సమాజంలో నా కస్టమర్స్, నేను 38 years బట్టి చేస్తున్నాను. నా కస్టమర్స్ కూడా నాతో పాటు పెద్దవాళ్ళు అయిపోయారు కదా. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ రిచ్ కిడ్స్, రైట్? వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. దే ఆర్ రిచ్ ఎనఫ్. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఏదో ఉంటే ఓకే అనుకుంటారు. ఏదైనా ఎక్కువ మాటితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అంతే. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి బాదర్ అవ్వరు. కానీ నేనేం చేస్తున్నా, అటువంటి రిచ్ కిడ్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ మ్యారీడ్, జస్ట్ లైక్ దట్ ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ మట్టుకు ఇంజెక్ట్ చేసి వదిలేస్తా. చాలా అటువంటి యంగ్స్టర్స్ మ్యారేజ్ అయిన తర్వాత, సార్
రండి సార్, అర్జెంటుగా రండి సార్ అని పిలుస్తారు. ఏమైపోయిందని వెళ్తా. ఆ రోజు మీరు చెప్పారు కదా ఆ పాలసీ నా కూతురు పుట్టింది సార్, నా కొడుకు పుట్టాడు సార్, ఆ పాలసీ నాకు కావాలి సార్ అని పిలిపించుకొని కట్టిస్తున్నాను నేను. ఇది కూడా జరుగుతుంది. అంటే మంచిగా ఫ్రెండ్లీగా చెప్తే ఇది ఉంటాయి. నీ రిక్వైర్మెంట్ ఇది, ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చెప్పు, నేను ఈ పాలసీ అమ్ముతా, ఇప్పుడే కొనేసుకొని నేను చెప్పండి. అది అలా పైన పడి అంటకట్టడానికి ప్రయత్నించడం వద్దు. కానీ చాలామంది ఏజెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వలన, లేదా అలా చేస్తేనే పాలసీలు అమ్మొచ్చు అన్న ఒక అభిప్రాయం వల్ల? అది చాలా కష్టం సార్. అది వాళ్ళకి బిజినెస్ కావాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. సో చాలా మట్టుకు ఏజెంట్స్ చేస్తున్నారు. నేను చెప్పినట్టుగా పద్ధతిగా చేసే ఏజెంట్స్ కూడా ఉన్నారు. సార్ మీకు ఈ పాలసీతో పాటు ఈ పాలసీ కూడా అవసరం అని చెప్పి అమ్మే ఏజెంట్స్ కూడా ఉన్నారు. మంచి ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ ఇంకా నడుస్తుంది ఇలా. సో అటువంటి క్వాలిటేటివ్ అడ్వైజర్స్ అన్ఫార్చునేట్లీ లెస్ కౌంట్లో ఉంటాం. వీఆర్ ఇన్ లెస్ కౌంట్, నథింగ్ ఎల్స్. సో వాళ్ళకి ఏంటంటే ఓకే ఇప్పుడు నేనే ఉన్నా, 5 పాలసీలు అమ్మిన తర్వాత 6వ పాలసీ ఎందులో ఉన్న రిక్వైర్మెంట్ ఉంటే నీకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఈ పాలసీ తీసుకొని చెప్పి నేను కూడా సజెషన్ ఇస్తాను. అంటే ఒకవేళ క్లయింట్ అడిగితే అడగకపోవచ్చు, సజెషన్స్ ఇస్తూనే ఉంటా. రిక్వైర్మెంట్ బట్టి ఏదో ప్రోడక్ట్ వస్తుంది, ఈ మనిషికి ఇది అవసరం అనిపించింది అంటే ఐ వుడ్ జస్ట్ సజెషన్ నచ్చితే కడతారు, లేకపోతే లేదు. బట్ బేసిక్ అయితే అయిపోయింది కదా, యూఆర్ నాట్ అన్సేఫ్. సో 5 పాలసీలు మాత్రం ఖచ్చితంగా మినిమం, మిగిలింది మీ ఇష్టం. ఇది గట్టిగా చెప్పేవాళ్ళు వాళ్ళ సమాజంలో లేరు. ఉంటే మంచిదే, ఐ వెల్కమ్ దమ్, ఐ వుడ్ ఆల్సో విష్ టు మీట్ దమ్. ఇప్పుడు ఈ నాకు తెలిసి లేరు, ఓకే, ఎక్కడ కూడా పబ్లిక్ మీడియాలో ఎక్కడ ఇది వినలేదు. చెప్పండి. ఇంకోటి సార్, ఇప్పుడు హెల్త్ పాలసీ తీసుకుంటారు, ఒక మాట ఏం వినిపిస్తుందంటే నీకు హెల్త్ పాలసీ 10 లక్షలకు ఉందా, 20 లక్షలకు ఉందా, ఇవన్నీ చూసుకునే హాస్పిటల్స్ ఒక్కసారి మీరు చేరితే మొత్తం లాగేదాకా వదలరు అని. ఇది నిజమేనా? ఇలా కాకుండా అడ్డుకట్ట వేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? గుడ్ క్వశ్చన్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంఓయూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్కి హాస్పిటల్స్కి ఎంఓయూ ఉంటుంది. ఈ ఇల్నెస్కి ఈ రూమ్కి ఇంత ట్రీట్మెంట్ అని ఎంఓయూస్ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తారు. దాన్ని మించి వీళ్ళు అడిగితే ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. దే ఆర్ ఆన్సరబుల్. హాస్పిటలైజేషన్ ఇండస్ట్రీ ఈజ్ ఆన్సరబుల్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో హెల్త్ ఇన్సూరెన్స్ లేని కస్టమర్కే ప్రమాదం, వాడికే ప్రమాదం. అది సంగతి. మీరు ఇందా క్యాష్లెస్ అన్నారు, అవునా? క్యాష్లెస్ కూడా గ్యారంటీడ్ ఏం కాదు. సో ఆబ్వియస్లీ మనకి ప్రతి మనిషి చేతిలో క్యాష్లెస్ ఎప్పుడవుతుంది, క్యాష్లెస్ కాకుండా పోయే ప్రమాదాలు ఎప్పుడు ఉన్నాయి? యా, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ సమాజంలో చాలా హాస్పిటల్స్ ఎంఓయూని దాటి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ క్రాసింగ్ దేర్ లిమిట్స్. అండ్ ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ కూడా చాలా వస్తున్నాయి. రీసెంట్గా సూరత్ నుంచి 15,000 fraudulent claims have been recognized. So from COVID onwards, hospitalization industry is in a mixie. They are facing they are in a tornado situation. ఈ క్లెయిమ్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో క్యాష్లెస్ టైప్ ఉన్నా కూడా క్రాస్ చెక్ చేసుకునే ఇస్తున్నారు. సో అదొకటి జరుగుతుంది. ఇంకా దట్ ఇస్ వేర్ ఆల్ ఇన్ ద గేమ్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, హాస్పిటల్స్ ఎంఓయూను మించిపోతున్నాయి అని. ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు ప్లస్ హాస్పిటల్స్ ఆడేటువంటి ఒక పెద్ద గేమ్ కూడా కావచ్చు కదా? గేమ్ అని అనుకునే వాళ్ళకి గేమ్ లా కనిపిస్తే గేమే. ఇప్పుడు ఎందుకంటే బట్ ఇట్స్ నాట్ ఎ గేమ్. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ది ఒరిజినల్ క్వశ్చన్. ఇప్పుడు హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే సార్, మామూలు ఒక పేషెంట్ సైకాలజీ కానీ ఒక ఫ్యామిలీ దెబ్బతిన ఆరోగ్యంగా హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, అది మాకు తెలియదు కాబట్టి డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ ఏం చెప్తే అదే.
డాక్టర్ ఇది చేయమంటే ఇది ఏదైనా కానీ డాక్టర్ ఒకవేళ అంటారు ఇది మళ్ళీ చూడండి మళ్ళీ ఆపరేషన్ చేస్తే బాగుంటుంది మళ్ళీ మీ ఇష్టం మీరు ఆలోచించు సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా సార్ అంటారు. అంతేగాని మీరు చేయొద్దండి సార్ అని ఎవరు అన్నారు, నాకు తెలిసి ఎవరు అన్నారు. ఇలాంటి వీక్నెస్ను ఆధారంగా చేసుకొని అవసరం ఉన్నా లేకున్నా కూడా కొన్నిసార్లు లేని వాటిని డయాగ్నోస్ చేసినట్టు సృష్టించి మరికొన్ని మొత్తం మీద ఇదింత చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి చెక్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే డాక్టర్ దగ్గర చెక్ పాయింట్ ఏముంటుంది, ఆయన చెప్పింది నమ్మాలి, ఆయన ఒక రిపోర్ట్ ఇస్తారు చూడాలి, అది చూసి ఓకే చేసేస్తారు అంతే. రైట్. నేనేం చెప్పాను ఇందాక, ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంట్రోల్ చేసేది రెగ్యులేట్ చేసేది డాక్టర్సే. ఎస్, డాక్టర్సే అక్కడ కూడా ఉంటారు. ఒక పాలసీ రావాలి, ఒక ప్రపోజల్ కూడా చూసి డౌట్ పడి అడిగి నో టెస్టులు అడిగి చేసి ఇది రోగం ఉంది అనేది అప్పటికప్పుడు డయాగ్నోస్ కూడా అవుతూ ఉంటాయి. కస్టమర్స్కి అప్పటికప్పుడు డయాగ్నోస్ అయిందనే వాస్తవం కూడా చాలా ఉంటాయి. సో రిజెక్ట్ అవ్వచ్చు లేదా ప్రీ కండిషన్కి పెట్టి ఏదో పాలసీలు వస్తాయి. సో డాక్టర్స్ టు డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ఓన్లీ డీల్ ఇన్సూరెన్స్ మనీ, రైట్? సో ఇప్పుడు ఈ హాస్పిటల్ డాక్టర్ కూడా ఇన్సూరెన్స్ డాక్టర్ని కన్విన్స్ చేయాలి. He is bound to convince. So if the other doctor is convinced, then they will pay. They will at least question him kada. ఎందుకు ఇంత దాకా వెళ్ళిపోయారు, ఇదే కదా డయాగ్నోసిస్ అని వాళ్ళు అడిగితే ఈజ్ ఆన్సరబుల్, ఈజ్ ఆన్సర్. హోల్ హాస్పిటలైజేషన్ ఇండస్ట్రీ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఎస్, ఇప్పుడు చాలా కీ ఇది. యా, అబ్సల్యూట్లీ ఎస్. బికాస్ అల్టిమేట్లీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది డాక్టర్ ఇన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ ఏదైనా అడ్వర్స్గా అయ్యి పేషెంట్కి ఏదైనా నీ డిసేబిలిటీస్ వచ్చినా, రాంగ్ సర్జరీ జరిగి లేకపోతే డెత్ అయినా, ఈ నామినీ కెన్ ఈవెన్ క్వశ్చన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ త్రూ కోర్ట్స్. జడ్జి కూడా ఆన్సరబులేక, జడ్జెస్ కూడా మేము ఆన్సరబులేగా. సో ఒకవేళ జడ్జికి సార్ ఒక మాట చెప్తా, చట్టానికి పరిమితులు లేవు. జడ్జి బుర్ర ఎక్కడ దాకానే వెళ్ళిపోతుంది. He is bound to question, and if they are and everybody are bound to answer it. So doctors will take care. సో ఇప్పుడు మా వ్యూయర్స్ కోసం క్లియర్గా ఒక లైన్లో చెప్పాలి అంటే కనుక, ఒకవేళ రాంగ్ ట్రీట్మెంట్ జరిగినా, అవసరం లేని ట్రీట్మెంట్ జరిగినా, క్లయింట్ క్యాన్ క్వశ్చన్ ఈవెన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా మీరు అలో చేశారు అని. ఎవరు ఆపుతారు? కాదు, చేసే అవకాశం అయితే ఉంది. యూ కెన్ క్వశ్చన్ దెమ్, రైట్? ఈజీలీ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఆయనకి జరిగింది, రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది అని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అది సీరియస్ ఇష్యూ అయితే హీ విల్ క్వశ్చన్ ది హాస్పిటల్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ఈవెన్ క్వశ్చన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. మీరైనా ఆపలేకపోయారా? ఒక మాట చాలు. ఇప్పుడు ఒకటి సార్, మీరు అన్నది చాలా వ్యాలిడ్ డైలాగ్. మీరైనా ఆపలేకపోయారు, వాళ్ళైనా ఆపవచ్చు అనేటువంటి రహస్యం ఎంతమంది క్లయింట్స్కి తెలుసు? ఎవరికి తెలియదు. మరి అది కదా ముఖ్యం, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎంతున్నా మనం హాస్పిటల్ దగ్గరికి ఆగిపోతున్నాం కానీ ఇన్సూరెన్స్ దాకా వెళ్ళట్లేదు కదా మనం. ఇంతకీ డాక్టర్ అడిగాడు, వీళ్ళు ఇవ్వలేదు ఎందుకు ఇంకా, వీడు కోపడతాడు. రివర్స్లో ఇవ్వాలి, తెలియని దానంతా కోపడతాడు. పాపం సార్, రియల్లీ పిటీబుల్ సిచ్యువేషన్స్ ఫర్ కస్టమర్స్. సో మనకు అందరూ జనాలు నాతో సహా కామన్ పీపుల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అడ్వర్స్ సిచ్యుయేషన్ వస్తే ఈవెన్ ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా దట్ క్లయింట్ యాజ్ ఎ పేషెంట్ కెన్ ఆస్క్. వాళ్ళు ఎలాగైతే మనల్ని అడుగుతారో ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు మీకు ఫైండ్ అవుట్ అయ్యింది అని వాళ్ళు అడిగిన రీతిలోనే వీళ్ళు కూడా మీరు మళ్ళీ మీ వైపు నుంచి ఒక డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఆలోచించారు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అబ్సల్యూట్లీ దే ఆర్ ఆన్సరబుల్. Of course, yes, they are. Sir, mali every person is answerable for a person's loss because they have collected money. Adi simple relation. Chalu ante kada. Free ga em cheyalegu kada appudu. So you cannot question anna. Free ga chesina kuda question cheyochu. But when I have paid money, why did you not do this? Responsibility. డబ్బు తీసుకున్నప్పుడు నా బాధ్యత ఉంటుంది ఇక్కడ. అంతదాకా ఎందుకు? నేను కూడా నివాబుపాలో ఐఎమ్ ఆల్సో బీయింగ్ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాదు, నెక్స్ట్ లెవెల్ క్యాప్టెన్. ఏంటి ఇప్పుడు నేనైతే అదే ప్రాక్టీస్ చేస్తున్నా. నా కస్టమర్స్ అందరికీ చెప్పి పెడుతున్నా, పోస్ట్ కోవిడ్ మీకు ఏదైనా నోన్ అడ్మిషన్స్ వస్తే నాకు చెప్పే తీరాలి. నేను మీకు అన్నీ ప్రీ వర్క్, ఫౌండేషన్ వర్క్ అంతా, గ్రౌండ్ వర్క్ క్లియర్ చేసి అప్పుడే అడ్మిట్ అవ్వండి.
యాక్సిడెంటల్ది నేనే ఆపలేదు. అవును. తర్వాత క్లెయిమ్ రాకపోతే మటుకు నన్ను అడగండి. ఐఎమ్ కోఆర్డినేటింగ్ క్లెయిమ్స్. సో అవేర్నెస్ పెరగాలి సార్. అది బేసికలీ సింపుల్ వర్డ్ అవేర్నెస్ లేదు సార్. నిప్పు అంటే నోరు కాలిపోతుంది, ఇదే యాటిట్యూడ్ లో ఉన్నారు మనం. ఇన్సూరెన్స్ ఉంది కదా, అది వస్తుంది కదా, అంతే సింపుల్, ఒకటే ముక్క. ఏదో ఒకటి పనికిరాని ఇన్సూరెన్స్ చేసేసుకోవడం, అది ఉంది కదా అని అనుకోవడం. ఏమారిపోతున్నారు, హాస్పిటల్ చేరినప్పుడు కానీ తెలియదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏమారిపోతున్నారు. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, ఆడిటర్స్, ఈవెన్ లాయర్స్ కూడా ఏమారిపోతున్నారు. కేసెస్ నేను చూసాను. మీకు ఈ పాలసీ పెట్టుకుని ఆ కవరేజ్ వస్తుందని ఎలా అడుగుతున్నారండి? నేనే ఎంతోమంది లాయర్స్ని అడిగాను. నేను చదివి పాలసీ చూసి చెప్తాను. మీరు ఆల్మోస్ట్ 3 decades పైనే మీరు ఇందులో ట్రావెల్ చేశారు. యాజ్ ఏ వివిధ రోల్లో చేశారు. మీకంటూ కంప్లీట్గా కొన్ని ఫ్యామిలీస్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి, వాళ్ళకు మీరు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉన్నారు. ఈ సర్వీస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మీరు అవేర్నెస్కి సంబంధించి స్వచ్ఛందంగా ఏమైనా చేయాలని ఏమైనా అనుకుంటూ ఉన్నారా? చేసి తీరాలి సార్, చేసి తీరాలి. లేకపోతే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండే ప్రయోజనం ఏముంది? చేసి తీరాలి. చేస్తున్నాను కదా. ఇప్పుడు నా సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ దాని వెబ్సైట్ ఓపెన్ రన్నింగ్లో ఉంది, డెవలప్మెంట్లో ఉంది. షార్ట్లీ ఈవెన్ దట్ విల్ గెట్ పబ్లిక్ యాక్సెస్. సో దట్ విల్ సజెస్ట్, దట్ విల్ టాక్. సో మొత్తానికి మీరు చెప్పేది ఇన్సూరెన్స్ ఏది పడితే అది ఎగబడి తీసుకోవడం కాదు, ఎవరు పడి వాళ్ళు చెప్పినా వినడం కాదు. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే కనుక మంచి పాలసీలు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకొని బెనిఫిట్ కావాలి. సో ప్రతి మనిషికి కూడా జీవితంలో 5 పాలసీలు కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం. పాలసీ వచ్చిన తర్వాత చదవండి, ఫస్ట్ 5-6 పేజెస్ అయినా చదవండి. ఎందుకంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో లోపల పేజెస్లో ఒక టేబుల్ ఉంటుంది. స్పెసిఫైడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, పోస్ట్ కోవిడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చేసాయి. అవన్నీ కూడా మీరు కవర్ చేయాలని ఐఆర్డీఏ హుకుం జారీ చేసింది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తూ ఈ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఈవెన్ జిఏసీ కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఈ ట్రీట్మెంట్స్ కనుక నువ్వు చేయించుకున్నట్టయితే నీ సమ్ ఇన్ష్యూర్డ్ ఇంత ఉంటే దీనికి ఇంతే ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ ట్రీట్మెంట్స్ 25 lakhs పాలసీ ఉన్న కస్టమర్కి నువ్వు నార్మల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే 10 lakhs అయినా ఇస్తా, అప్ టు 25 lakhs అయినా ఇస్తా. ట్రీట్మెంట్ బట్టి నేను ఇస్తా, ఐఎమ్ బౌండ్ టు గివ్. బట్ నువ్వు కనుక రోబోటిక్ ట్రీట్మెంట్కి వెళ్ళినట్టయితే నేను 5 లక్షలు ఇస్తానని చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎందుకు సార్, వాట్ ఈస్ ది డిఫరెన్స్? మాన్యువల్ ట్రీట్మెంట్ బాంబు లాంటి విషయం ఇది చాలా మంది కస్టమర్స్కి తెలియదు. అంటే ఎందుకు సార్, ఎందుకు కర్టైల్ చేస్తుంది? దట్ ఈస్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్. అది కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కదా. ఓకే. వీళ్ళు డబ్బులు మిగుల్చుకుందామని ఆలోచన. ఎందుకు నువ్వు నార్మల్ ట్రీట్మెంట్ చేసుకో. డాక్టర్ ఏమంటాడు, నువ్వు నార్మల్గా ట్రీట్మెంట్ చేస్తే నీకు హాస్పిటలైజేషన్ నీకు ఒక 10 days ఉండొచ్చు మ్యాక్సిమం. సో దాని తర్వాత రికవరీకి నువ్వు బెడ్ రెస్ట్ కూడా ఇంట్లో ఉండాలి పెద్ద ట్రీట్మెంట్స్. ఇదే కనుక నువ్వు రోబోటిక్ చేసుకుంటే 3వ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, 10వ రోజు నీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది కదా సజెషన్స్ ఇస్తున్నారు. రోబోటిక్ ట్రీట్మెంట్స్ వల్ల అడ్వాంటేజెస్ అవే కదా. బట్ ఇట్ విల్ కాస్ట్. ఫ్రీగా రావు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన చెప్పారు కదా కిరణ్ గారు. కరెక్ట్, నిజమే. డబ్బులు వీళ్ళు కూడా ఊరికే రావు కదా, వీళ్ళు కడుతున్నారు కదా. బట్ వీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు ఊరికే ఇవ్వట్లా. సారీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఊరికే ఇవ్వట్లా. 10 మంది దగ్గర తీసుకొని ఒకటికి ఇస్తారు. బట్ కంపెనీస్ తప్పని నేను అన్నావు. ఎందుకు? ఇది మా కండిషన్ అని పాలసీలో రాసి ఇచ్చేసారు. వాళ్ళ తప్పేమీ లేదు, 100% తప్పు లేదు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద. ఆ కండిషన్స్ పెట్టిన వాళ్ళ కంపెనీస్ మీద తప్పు అస్సలు లేదు, కస్టమర్దే. తిను చదువుకోక ఆ పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో అని బాధపడుతున్నది కస్టమర్. అవేర్నెస్ అంటే చదవాలి. సో ఓవరాల్గా పాలసీలు ఖచ్చితంగా చదవాలి, ప్రీ కండిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి, మీ హెల్త్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకున్న తర్వాతే పాలసీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎమోషనల్గా వెళ్ళొద్దు. అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే ఉండేది ఒక్కటే జీవితం, అంతే కదా, ఉండేది ఒకటే హెల్త్ అండి. హెల్త్ పోతే ఏమీ రాదు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. సినిమా టికెట్ కొనుక్కున్నారు, సినిమాకి వెళ్ళి ఫుల్గా చూస్తున్నారు కదా, దాంతో కూడా కంపేర్ చేయొచ్చు. బాండ్ చదవండి, కనీసం ఇంటర్వెల్ వరకైనా చూడండి, ఇంటర్వెల్ వరకైనా పాలసీ బాండ్ చదవండి. బాండ్ చదివితే కస్టమర్స్ గనక బాండ్స్
పాలసీ కండిషన్స్ చదివితే మన దేశంలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు డెవలప్ అవుతుంది. 1000 రెట్లు డెవలప్ అవుతుంది. దాన్ని డెవలప్ అవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తున్నది అందరూ కూడా కస్టమర్స్ చదవకపోవడము, ఏజెంట్స్, దాని రిలేటెడ్ పీపుల్ ఎవరు దాన్ని సరిగా చదవకపోవడమే. అంటే చదివి పాలసీ ఎక్కడ తీసుకోరు అనుకుని ఏజెంట్లు చదవనివ్వకుండా అడ్డుపడుతున్నారేమో. బాగా చదివితే ఈ పాలసీ మాకు వద్దులే అనే పరిస్థితి ఉంటుంది, అంటగట్టాలి కాబట్టి చదువుకొనివ్వకుండా వీళ్ళే ఓవర్ ల్యాబ్ చేసేస్తుంటారు ఏజెంట్లు. అంటే నా డౌట్ అడుగుతున్నా. చేయకపోవచ్చు, చెయ్యరు, జనరల్ గా చేయరు. ఎక్కడైనా 1% ఎవరైనా చేస్తే దానికి నువ్వు అది నీ తప్పే కదా. మళ్ళీ ఏజెంట్ సరే బాండ్ ఇచ్చాడు, బాండ్ నీకు ఏదో చెప్పాడు, నువ్వు కన్విన్స్ చేసి కొనేసావు, నీకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ 15 days నుంచి 1 month చేసింది ఐఆర్డి. ఎందుకు చేసింది? నువ్వు కనీసం 1 month లోపుగానైనా పాలసీ బాండ్ చదవా. సో ఏమవుతుంది, బిజీనెస్ వలన కనీసం 1 month పెట్టాడు, నీకు నచ్చలేదు ఇది, యూ కెన్ రిటర్న్ బ్యాక్ ది పాలసీ. నీకు ఫెసిలిటీ ఇచ్చింది ఐఆర్డిఏ, నువ్వు రికగ్నైజ్ చెయ్యవు. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ సచ్ ఫెసిలిటీస్ గివెన్ టు యూ. ఎస్పెషల్లీ ఎంతో మేధావితనంతో ఆలోచించి ఇలాంటి అడ్వాంటేజెస్ కస్టమర్స్కి ఇస్తే కస్టమర్స్ దాన్ని పట్టించుకోకపోతే ఎలాగా? సో ఆ క్యూరేటింగ్ టైంలోనే చదివి ఒకవేళ నప్పకపోతే దే కెన్ రిటర్న్ ఇట్ ఆల్సో. అండ్ కంపెనీస్ ఆర్ బౌండ్ టు పే 100% అమౌంట్ విత్ ఇన్ దట్ కూలింగ్ పీరియడ్. 30 days లాస్ట్ 30th day లాస్ట్ ఆ రోజు నువ్వు మెయిల్ పెట్టావు క్యాన్సిలేషన్ కని, చాలు వాడు ప్రాసెస్ 10 days తర్వాత చేసిన పేమెంట్ 100% ఇవ్వాల్సింది. 1 day దాటి నువ్వు ఇస్తే క్యాన్సిలేషన్ కండిషన్స్ ప్రకారం కొంచెం తగ్గుతుంది. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు అవసరం లేదనిపిస్తే క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ కూడా క్లయింట్ పైన అవసరం లేదనేది కాదు, మనం ఏమారిపోయామని తెలిస్తే అంటే మనకు అంటగట్టారని అర్థమైతే అనుకున్నది ఒకటి, నేను కొనుక్కున్నది ఇంకొకటి. ఓకే అది. సో లాజికల్ గా ఆలోచించండి, ఎమోషనల్ గా ఆలోచించండి. అబ్సల్యూట్లీ వెల్ సెడ్, అబ్సల్యూట్లీ 100% చాలా కరెక్ట్గా చెప్పారు. సో సార్, చివరిగా మీరు యాజ్ ఎ రినౌండ్ పర్సన్ ఇన్ దిస్ ఇన్సూరెన్స్ ఫీల్డ్, సామాన్యుడికి హెచ్చరికగా మేలుకొలుపుగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? గివ్ ఇంపార్టెన్స్, ప్రయారిటైజ్ ఇట్. ప్రయారిటీ ఇవ్వండి చాలు, ఒకే మాట. యూ రికగ్నైజ్ ఇన్సూరెన్స్, గివ్ రెస్పెక్ట్ టు ఇట్, ప్రయారిటైజ్, రీడ్ యువర్ పాలసీ బాండ్, నథింగ్ ఎల్స్. సింపుల్ వర్డ్, ప్రయారిటైజ్. నాట్ ఫర్ పర్చేస్, పోస్ట్ పర్చేస్. ఓకే, పోస్ట్ పర్చేస్ కూడా నువ్వు ప్రయారిటైజ్ చేయాలి. అండ్ హెల్త్లో హెల్త్ ఇన్ఫర్మేషన్స్ అప్డేషన్స్ ఇస్తూ ఉండాలి. మన దేశంలో గొప్ప మంచి అలవాటు ఒకటి ఉంది, ఇది అయిన తర్వాత ఇంకెందుకు ఈ మెడికల్ రికార్డు పాత అయిపోయింది, నయం అయిపోయింది కదా, మన ఇంపార్టెంట్ హెల్త్ రికార్డ్స్ని డస్ట్బిన్స్లో పడేస్తాం. అది పడేయకూడదు, పెట్టుకుని ఉండాలి, బతికినంత వరకు ఉండాలి. You have to maintain your health records. They are more valuable than your asset documents. Yes. So prioritization ఇవన్నీ వచ్చేస్తాయి. సింగిల్ వర్డ్, ప్రయారిటైజ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మరొకసారి కూర్చుందాం, ఇంకా ఇంపార్టెంట్ విషయాలు మీతో మాట్లాడుతున్నాం. మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి, చూశారు కదా, ఇంతసేపు మనం మాట్లాడింది విన్నారు కదా. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే ముందు 1-2 సార్లు మనం కూడా ఆలోచించాలి, మనం కూడా పాలసీని చదువుకోవాలి. అది మనకు అవసరమా లేదా నిర్ణయించుకొని తర్వాత మాత్రమే దానిలో వెళ్ళాలి. దానికి మాకు 1 నెల కూలింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. అర్థం కాకపోతే దాన్ని మనం అనవసరం అనుకుంటే దాన్ని మనం తిరిగి ఇచ్చేయచ్చు అని కూడా లక్ష్మణ్ సార్ గారు చెప్తున్నారు. సో ఇదండి, మీరు ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కదా, చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో రాస్తే ఖచ్చితంగా మీ సమస్యలు, మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము, అడ్రస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.